అండి. ఈ వీడియో వచ్చేసి దీని ముందున్న వీడియోకి ఈ వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది. అయితే ఆ షార్ట్ వీడియోలో నేను చికెన్ లివర్ ఫ్రై అయితే చేశా కదండీ! ఆ ఫ్రై అనేది ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందని. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే మటన్ కర్రీ కన్నా లివర్ ఫ్రై అయితే బాగా నచ్చింది. ఎందుకంటే నేను చేశా కదా! అందుకని ఇంకా టేస్ట్ గురించి వచ్చేసరికి కొంచెం కారం, అలాగే మసాలా పొడులు, నిమ్మరసం మొత్తం వేసాం కాబట్టి చాలా బాగుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిపోయి తినేసి మా ఫ్యామిలీ మొత్తం కలిసి బస్ స్టాండ్‌కైతే వచ్చాము నసరాపేటకి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఎలా ఎళ్ళామో వచ్చేటప్పుడు కూడా అలాగే ఆటోలో కలిసొచ్చామండి. ఇంక ఇప్పుడైతే ఆ ఊర్లో మేకలు, గొర్రెలని అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా బాబాయ్ అలాగే మా వారైతే బండి మీద వస్తున్నారు. ఇంకా ఆటోలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హాయ్ చెప్పండంటే ఇలా మీకు కూడా హాయ్ అని చెప్పి అంటున్నారండి. ఇంకా మా బాబైతే అప్పుడే పడుకొని లేచాడు. ఇక్కడ వెనకాలొచ్చేసరికి మా బాబాయ్, పిన్ని అయితే గుంటూరెళ్తున్నారండి. కానీ మాతో పాటు బస్ స్టాండ్ దాకొచ్చారు. దీని ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్‌లో ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అయితే మా పిన్ని వచ్చేసి గుంటూరండి. ఇంకా వాళ్ళు బండి మీద అయితే నసరాపేట నుంచి గుంటూరుకి వెళ్ళిపోతారు. ఇక్కడ మా పాప, అలాగే మా మామయ్య వాళ్ళ పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పాటలు వింటా. అలాగే ఇక్కడ చూసారు కదా! ఈవినింగ్ 5:30 అలా అవుతుందండి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్‌లో చెప్పండి. అయితే ఇప్పుడైతే బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోయామండి. ఇంకా అలాగే బస్ స్టాండ్‌లో ఎంతసేపు చూసినా సరే, ఇంకా విజయవాడ బస్సులైతే అస్సలు లేవండి. ఇంకా గుంటూరు బస్సులున్నాయి. ఇంకా పిల్లలతో ఎక్కువ సేపు అక్కడ ఉన్నా చీకటి పడిపోతుంది కదా! ఇంకా పిల్లలకైతే నిద్రొస్తది. అలాగే చలి కూడా ఉంటదని చెప్పి ఇంకా గుంటూరు బస్ అయితే ఎక్కేసాము. అప్పటికి చాలా సేపు వెయిట్ చేసాం కానీ ఒక్క బస్ కూడా రాలేదు. ఇంకా మా పిన్ని, బాబాయ్ వాళ్ళైతే మమ్మల్ని బస్ ఎక్కించిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి మా బాబాయ్ అయితే చూడండి మా కష్టాలు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే లగేజ్ అంతా వాళ్ళే మోసుకుంటూ ఎళ్తున్నారు. పిల్లలం మేమైతే పట్టుకొని ఇంక బస్ స్టాండ్‌కి వచ్చేసాం. ఇంక ఇక్కడొచ్చేసరికి స్నాక్స్ అయితే తీసుకున్నారు బస్‌లో కూర్చొని తింటాకి. ఇంకా వాళ్ళందరూ ఇంకా బస్ రాగానే బస్ ఎక్కిచ్చేశారు. ఇదొచ్చేసి గుంటూరు బస్ అండి. మాకు లక్కీగా సీట్లయితే ఉన్నాయి. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని అంత దూరం వరకు నిలబడి వెళ్ళాలంటే ఇబ్బందే కదండీ! ఇంకా అందుకనే మేము ఫ్రీగా ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుంటూరొచ్చేసి, గుంటూరు నుంచి విజయవాడకొచ్చేసాం. ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్‌లో ఉంది. చూసేవాళ్ళు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.